ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి అందశ్రీ పడిపోయారు. ఇక గాంధీ ఆసుపత్రికైతే కుటుంబ సభ్యులు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, రచయిత అందశ్రీ మరణానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత జేజేహే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ కాసేపటి క్రితం కన్నుమూశారు. 1961లో జన్మించిన ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక గొర్రెల కాపరిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అందశ్రీ ఒక రాష్ట్రానికి గీతాన్ని అందించే స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి అందశ్రీ కాసేపటి క్రితం హైదరాబాద్ లాలాగూడలోని తన నివాసంలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టుగా సమాచారం అందుతుంది. గత 4 రోజులుగా అందశ్రీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన వాస్తవానికి తెలంగాణ ఉద్యమానితో మమేకమైనటువంటి వ్యక్తి. తెలంగాణ సాహిత్యానికే కాదు, తెలుగు సాహిత్యానికి కూడా ఎంతో వన్నె తెచ్చిన ప్రముఖుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి మృతి చెందడం పట్ల ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఉద్యమకారులు, సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా సంతాపం తెలియజేస్తున్నారు. క్రాంతి, మరి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించారు? వాస్తవానికి 1996లో మొదలైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన పిడికెడు మంది ఇటు మేధావులు, రచయితలు, సాహితీవేత్తల్లో అందశ్రీ ముఖ్యులు. ముఖ్యంగా తెలంగాణ జాతిపితగా కీర్తినందుతున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్, బియాల జనార్దన్ రావు వంటి నేతలతో అందశ్రీ ప్రస్థానం మొదలైంది. ఆయన రాసిన మొట్టమొదటి తెలంగాణ పాట జేజేహే తెలంగాణ, అది 2021లో బిఆర్ఎస్ ఆవిర్భావంతో ప్రతి గడప గడపలో కూడా తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ఆవశ్యకతను ప్రజలందరికీ కూడా తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓవైపు సినీ రచయితగా కొనసాగుతూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రస్థానం, ప్రతి ముఖ్యమైనటువంటి ప్రతి ఘట్టంలో కూడా ఆయన ఊరూరా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్, దివంగత ఉద్యమకారుడు, దివంగత కళాకారుడు గద్దర్ నేతృత్వంలో నిర్వహించినటువంటి ప్రతి తెలంగాణ ధూమ్ధామ్ లో కూడా అందశ్రీ పాటలు లేకుండా లేదు. అందశ్రీ మొదలు ఆయన ముఖ్యంగా గంగా సినిమా 2006లో వచ్చినటువంటి గంగా సినిమాతో ఆయనకు నంది అవార్డు కూడా రావడం జరిగింది. అయితే ఈ మాయమైపోతున్నాడమ్మా మనిషి అనేటువంటి ఒక పాట వాస్తవానికి తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప చరిత్రను సృష్టించింది. ఎందుకంటే ఒక నిరక్షరాస్యుడు, వాస్తవానికి అందశ్రీ ఏ రోజు కూడా ఒక స్కూల్కి వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. తన కష్టం ద్వారా తాను ఒక గొర్రెల కాపరిగా, ఒక తాపి మేస్త్రిగా కుటుంబాన్ని పోషించుకుంటూ తాను పడ్డ ప్రతి ఒక్క కష్టాన్ని కల్లారా చూసిన వ్యక్తి, అనుభవించిన వ్యక్తి. అలాంటి కష్టాన్ని, బాధను దిగమింగుకుంటూ అందులో వచ్చినటువంటి అక్షరాలను పదాలుగా, ఆ పదాలని ఒక పాటగా, అలాంటి పాటలే ఒక తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఆవిర్భావానికి నాంది పలికినటువంటి పాటలు ఎన్నో వచ్చాయి. చూడ చక్కాని తల్లి, నా తెలంగాణ కావచ్చు, అలాగే జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివాన అనేటువంటి పాట కావచ్చు. ఇవన్నీ కూడా ఒకటి కాదు, కొన్ని పదులు వందల సంఖ్యలో తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసినటువంటి పాటలు ఇటు మేధావులను చైతన్యపరిచాయి. నిరక్షరాస్యులైనటువంటి తెలంగాణ సాధారణ గ్రామీణులందరినీ తట్టిలేపాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులను ఒక యువ కిరటాలుగా తెలంగాణ ఉద్యమానికి సారథులుగా, వారధులుగా మలచడంలో అందశ్రీ పాటలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన రాసినటువంటి జేజేహే తెలంగాణ, జనగర్జనల జడివాన అనేటువంటి పాట తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సుమారు 10 సంవత్సరాల తర్వాత జాతీయ గీతం, ఒక రాష్ట్ర గీత హోదాను పొందింది. మరీ ముఖ్యంగా ఏ రోజు కూడా ఉద్యమం తప్ప, తనకన్నిటి పాటలు తప్ప ఏ ప్రభుత్వం నుంచి కానీ, ఏ వ్యక్తి నుంచి కానీ ఒక రూపాయి ఆశించినటువంటి నిస్వార్థమైనటువంటి
వ్యక్తిగా అందశ్రీకు గుర్తింపు ఉంది. ఆయన పుట్టిన జన్మస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా. ఒక సాయుధ రైతాంగ పోరాటానికి వేదిక అయినటువంటి జిల్లా. ఆ మట్టి పరిమళాల నుండి పుట్టిన వ్యక్తిగా అందశ్రీ ఈరోజు ఒక గొప్ప సాహితీ శిఖరంగా మారారు. అందుకనే ఆయన చనిపోయిన విషయం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సాహిత్య శిఖరం నెలకూలింది అనేటువంటి ఒక పదునైన మాట వాడాడు. నిజానికి అందశ్రీ రాసినటువంటి చూడా చక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, మాయమైపోతాడమ్మ మనిషి అన్నవాడు అనేటువంటి పాటలు మారుతున్న క్రమంలో, ఒక మనిషి పరిణామ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక మనిషిలో పెరిగిపోతున్నటువంటి స్వార్థం, ఇలాంటి ఒక కక్ష, కుళ్ళుబోతు రాజకీయాలు, ఇలాంటి వాటన్నిటినీ కూడా ఆయన పాటల్లో, ఆయన అక్షరాల్లో, ఆయన పదాల్లో ఇక్కడ ప్రస్తుతించాయని చెప్పొచ్చు. ఈయనకు 2015లో దాశరథి పురస్కారం దక్కింది. అలాగే డాక్టర్ రావురి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా దక్కింది. ఏ రోజు కూడా ఒక పురస్కారాన్ని, ఒక అవార్డును ఆశించినటువంటి చరిత్ర అందశ్రీకి లేదు. కానీ ఆయనకి వెతుక్కుంటూ అనేక పురస్కారాలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ కవి దాశరథి పురస్కారం కూడా 2024లో రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీకి ప్రకటించింది. వాస్తవానికి చాలా తెలంగాణ సాహిత్య లోకానికి అందశ్రీ లేని లోటు ఇక్కడ నుండి స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి మాటలు సాహిత్యకారుల నుండి, ఉద్యమకారుల నుండి వినిపిస్తున్నాయి. క్రాంతి, తెలుగు సినిమాకి అందశ్రీ చేసిన సేవలేంటి? ఇక్కడ వాస్తవానికి అందశ్రీ ఒక గీత రచయితగా మాత్రమే కాదు, మా కొన్ని సందర్భాల్లో గంగా లాంటి చిత్రాలకు మాటల రచయితగా కూడా ఆయన ప్రస్థానం సినీ రంగంలో మొదలైంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఈ రోజు కూడా పాఠశాలకు వెళ్లి పుస్తకం పట్టి అక్షరాలు దిద్దినటువంటి చరిత్ర లేదు. కానీ ఆయన రాసినటువంటి పాటలు, మరి ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తికి కావచ్చు, అలాగే బతుకమ్మ 2006లో వచ్చినటువంటి ఈ చిత్రం తెలంగాణ బతుకు చిత్రంగా చెప్పొచ్చు. అలాగే 2006లోనే వచ్చినటువంటి గంగా చిత్రం తెలంగాణలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి దురాచారాన్ని బాహ్య ప్రపంచానికి చూపడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు అందశ్రీ. ఆయన రాసినటువంటి ఆయన పాటలు, అందులో ఆయన అందించినటువంటి ఒక మాటలు, అవన్నీ కూడా వాస్తవానికి తెలంగాణ అప్పటి పరిస్థితులను బాహ్య ప్రపంచానికి తెలియజేశాయి. మరీ ముఖ్యంగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట ఒక మనిషిలో నిండుకున్నటువంటి స్వార్థాన్ని తెలియజేస్తుంది. అలాగే చూడా చక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగామల్లి, నా పల్లె పాలా వెళ్ళి అంటూ ఆయన పాడినట్టు ఆయన రాసినటువంటి పాట ఒక పల్లె. వాస్తవానికి భారతదేశం అంటేనే పల్లెల్లో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి మనుషులు, పల్లెలో ఉండేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రకృతి అందాలు, వీటన్నిటిను వివరిస్తూ ఆయన రాసినటువంటి గీతాలు ఎన్నో జనరంజకంగా మారాయి. సినిమాలకు ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తి ఒక విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు, ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి చిత్రాలకు ఆయన ఎన్నో పాటలు అందించారు. ఆ పాటలను, ఆ సినిమాలను విజయవంతం చేయడంతో పాటుగా అందులోని నటీనటులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంలో కూడా అందశ్రీ పాత్ర ఉంది. థ్యాంక్ యూ క్రాంతి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా అందశ్రీ రచించారు. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమానికి గొంతుకయ్యారు అందశ్రీ. అందశ్రీ అసలు పేరు వచ్చేసి ఎల్లయ్య. 1961 జూలై 18 అయితే జనగాం జిల్లా రెబర్తిలో జన్మించారు. 2006లో గంగా సినిమాకు ఉత్తమ పాటల రచయితగా కూడా నంది అవార్డు పొందారు. ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం,
ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. ఇక డాక్టర్ అందశ్రీపై మరింత సమాచారం HUTV వైస్ చైర్మన్ నాగరాజు గారు అందిస్తారు. చెప్పండి నాగరాజు గారు, HUTVతో డాక్టర్ అందశ్రీ గారికి ఉన్న అనుభవం ఏంటి? నాకు ఏం చెప్పాలి అర్థం కావడం లేదు. పొద్దున్నే లేచి నేను టీవీ పెట్టాను, ఆన్ చేస్తుండగానే అందశ్రీ లేరు, అందశ్రీ కన్నుమూత, గాంధీ ఆసుపత్రిలో కన్నుమూత. నేను అసలు షాక్ గురై ఉన్నాను అనమాట. ఎందుకంటే అందశ్రీ గారికి నాకు ఫోన్లోనే చాలా పరిచయము. నాకు ప్రతి నా ఇంటర్వ్యూ చూసే అయినా ప్రతి అంశంలో కూడా నాకు అప్పుడప్పుడు బాగా మంచి విషయాలు చెప్పేవారు. ఎక్కడైనా తప్పు చేసినా కూడా నాగరాజ్ అక్కడ తప్పు ఇక్కడ తప్పు అని చెప్పేవాడు, కూడా చాలా నేర్చుకునే. ఆ తర్వాత నాకు చివరిగా ఆయన శ్రీ ఆది పరాశక్తి తెలంగాణ అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అక్కడ ఉంటారు, నారాయణపేట దగ్గర ఉంటారు, శ్రీ ఆది పరాశక్తి గురించి గారు. ఆయన నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ మొత్తం ఆశాంతమైన చూసి ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు కాల్ చేశారండి. అది కూడా లాస్ట్ మంత్ పోయిన నెల నాకు కాల్ చేశారు ఆయన. నాగరాజ్ ఇట్లా శ్రీ ఆది పరాశక్తి ఇంటర్వ్యూ చూశానయా, చాలా బాగుంది, బట్ అయితే కొన్ని అంశాల్లో నాకు ఎందుకో బాధ అనిపించింది నువ్వు మాట్లాడంటే. దాంట్లో కుల ప్రస్తావన గురించి వచ్చినప్పుడు ఆయన దాని గురించి కొంత మాట్లాడాడు. అదే సందర్భంలోనే దాని గురించి డిస్కస్ చేయడానికి మన UTV కార్యాలయం కూడా వచ్చి నా ఛాంబర్లో దాదాపు గంట పాటు. అంటే అంత గొప్ప కవి, అసలుకి తెలంగాణ సమాజం యావత్తు ఈరోజు గర్వించదగ్గ అభ్యుదయ కవి, ప్రజా కవి, కార్మికుల కోసం, కర్షకుల కోసం, శ్రామికుల కోసం ఆయన రాసిన గీతాలు అన్ని కూడా, ఆయన రాసిన రచనలు అన్ని కూడా ఈరోజు అంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన వెళ్ళిపోవడంతో, మన మధ్య నుంచి వెళ్ళిపోవడంతో తెలంగాణ సాహితీ లోకాన్ని, తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా శోకసంద్రంలో ముంచెత్తారు. అంటే అంతటి ఒక గొప్ప వ్యక్తి, నంది అవార్డు గ్రహీత అయిన, ఎన్నో పురస్కారాలు ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ సమాజం యావత్తు కూడా గర్వించదగ్గ వ్యక్తి మన కార్యాలయానికి వచ్చి ఒక ఇంటర్వ్యూ విషయంలో గంట పాటు ఆడ కూర్చొని దాంట్లో చాలా మెలకువలు చెప్పాడు అనమాట. నాకు కులం గురించి మాట్లాడావు, కాషాయం ధరించిన వాడికి కులం ఉండదు నాగరాజ్, తెలుసుకో ఫస్ట్. కాషాయం ధరిస్తే వాడికి ఏ కులం ఉండదు, ఎవరైనా ఒకటే అనేసి శ్రీ ఆది పరాశక్తి గురించి కావచ్చు, ఆయన ఇంటర్వ్యూలో కొన్ని గొప్ప అంశాల గురించి చాలా మాట్లాడారు. అదే సందర్భంలో నా పక్కనే UTV ఛానల్ పార్ట్నర్ అండ్ CEO గా వ్యవహరిస్తున్న శివర్ ఆచార్ల అన్న గారు ఉండేవాడు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడుకున్నాడు. అసలు వాళ్ళకు పురాణాలు, ఇతిహాసాల గురించి వాళ్ళిద్దరూ డిస్కస్ చేస్తుంటే అలా నిశ్చేషణ ఎలా చూస్తూ ఉండిపోయాను నేను. ఆ సందర్భంలో అన్నాడు ఆయన, నాగరాజ్ నేను నీ కోసం వస్తే ఒక గొప్ప వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని నాకు పరిచయం చేసావా నువ్వు, చాలా మంచి వ్యక్తి శివరాచార్ల, ఇంత సబ్జెక్ట్ ఉంది శివరాచార్ల దగ్గర నాగరాజ్, చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చేశా అని నాతో మాట్లాడడము, ఛానల్ గురించి కూడా అడిగాను. అన్న ఒక ఇంటర్వ్యూ కావాలి నాకు అంటే, వద్దు నాగరాజ్ నేను ఇంటర్వ్యూ ఇస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉంటుంది, కొన్ని అంశాలు నువ్వు అడగలేవు, నేను చెప్పలేను, వద్దులే నేను సరదాగా వచ్చిపోతుంటాను అప్పుడప్పుడు, నీకు ఏదైనా డౌట్లు ఉన్నా నన్ను అడుగు, నేను చెప్తానని కూడా చెప్పాడు అనమాట. ఒకటే అడిగాడు శివరాచార్లనని, శివ నీతో కలిసి జర్నీ చేస్తాను నువ్వు నాతో రా, నేను ఎంతో మాట్లాడావు, నేను యాగంటి చూడలేదు, యాగంటికి వెళ్దాం ఒకసారి మనం అంతా కలిసి, యాగంటిని ఒకటి చూసొద్దాం మనం వెళ్ళి అని కూడా ఆ రోజు అనడం ఈ రోజు గుర్తొస్తుంది. మేము డిసెంబర్ లో ప్లాన్ చేసాం ఆయనతో యాగంటికి వెళ్ళాలనేసి, యాగంటి చూడలేదు, యాగంటికి వెళ్తాము అని ఆయన చెప్పారనమాట. ఆయన అసలు ఆయనకున్న నాలెడ్జ్ అంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు వాటి గురించి, ఈ సమాజం గురించి ఆయన పెద్దగా చదువుకోలేదు, ఆయన జీవితాన్ని చదువుకున్నాడు, సమాజాన్ని చదువుకున్నాడు. ఆయన ఒక మేస్త్రీగా జీవితాన్ని ప్రారంభించి ఒక ప్రజాకవిగా, అభ్యుదయ కవిగా ఆయన తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలో కావచ్చు ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. నంది అవార్డులు అందుకున్నారంటేనే గొప్పగా. దానితో పాటు కూడా ఆయన ఎన్నో పురస్కారాలు, దాశరథి సాహిత్య పురస్కారం కావచ్చు, చాలా రావూరి భరద్వాజ సాహితీ పురస్కారము, ఇవన్నీ కూడా. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య, అయితే అందశ్రీగా ఆయన రచన ద్వారా అందశ్రీగా మారిపోయారు ఆయన. అసలు ఆయన రాసిన పాటలు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాదే మానవత్వం నేడు అన్న పాట అసలుకి ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా గుర్తు వస్తూనే ఉంటుంది ఆయనకు. అదే విధంగా జై జై తెలంగాణ అనే పాట ఈ రోజుకి కదా ఎప్పటికీ కూడా అందశ్రీ పేరు గుర్తున్నంత వరకు కూడా, ఒక తరం కాదు 2 తరాలు మర్చిపోలేని పేరు అది. ఆ పేరు గుర్తున్నంత వరకు ఆ పాటను మర్చిపోలేరు తెలంగాణ సమాజము.
తెలంగాణ సమాజంతో ఏంది తెలుగువాడు అనే వారి యొక్క ప్రతి గుండెను అత్తుకున్న వ్యక్తి అయినా అందరికీ దగ్గరైన వ్యక్తి అందశ్రీ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. మరి నాగరాజు గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన తర్వాత అందశ్రీ గారి జీవితం ఎలా మారిందంటారు? అంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆయన రచించిన తర్వాత అసలు ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారికి ₹1 కోటి యొక్క అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన పెద్దగా ఇష్టపడలేదు దాన్ని తీసుకోవడానికి కూడా. చాలా అసలు సీఎం రేవంత్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక కవిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనను అందశ్రీ గారిని ఎంతో అభిమానిస్తుంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన పవర్ చూపించుకోవడం కానీ సీఎం ఆయనకు బాగా తెలుసని ఒక అహం ప్రదర్శించడం కానీ ఎక్కడా కూడా లేదు. సీఎం వాళ్ళకి వెళ్ళడము, అక్కడ పైరవీలు చేసుకో అలాంటిది చాలా సామాన్యుడిగా చాలా సామాన్యమైన వ్యక్తిగానే ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయనకు 3 కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తండ్రికి తగ్గ తనయులు, వాళ్ళందరూ కూడా తనయులు చెప్పవచ్చు. చాలా మేధావులు వాళ్ళందరూ కూడా. ఒక అమ్మాయి కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. ఆయన సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. ఖచ్చితంగా సివిల్ క్రాక్ చేస్తుంది అమ్మాయి, అదే ప్రయాణంలో ఉన్నారని చెప్పారనమాట. మరొక అమ్మాయి కూడా తనలాగే మంచి రచనలు, మంచి కవయిత్రికి కూడా మారాయని చెప్పారనమాట. అసలు ఆయన గురించి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నా, కొన్ని మాటలు నాకు రావటం కూడా లేదనమాట, పలకలేకపోతున్నా. ఎందుకంటే నేను షాక్ లో ఉన్నాను. అంత గొప్ప వ్యక్తి కార్యాలయానికి వచ్చి నాతో మాట్లాడి నీ ఇంటర్వ్యూలు బాగుంటావా నాగరాజ్ అంటే, నాకు ఆయన ఉన్న మేధస్సులో ఆవగించంత కూడా నాకు లేదు నాలెడ్జ్. ఏదో ఇంటర్వ్యూలు చేసుకుంటూ పోతుంటాను అంతేగాని ఆవగించంత కూడా లేదు. అలాంటి అంత పెద్ద వ్యక్తి తెలంగాణ సమాజం యావత్తు కాదు, తెలుగువాడైన ప్రతి ఒక్కరూ అందశ్రీ గురించి చెబుతూ అలా ఆనందంతో ఉప్పొంగిపోయే ప్రతి ఒక్కరూ కూడా అంత గర్వంగా అనుకునే అందశ్రీ లాంటి వ్యక్తి నన్ని పొగడడం అంటే ఇంటర్వ్యూలు బాగుంటాయి నారాజు, అక్కడక్కడ చిన్న తప్పులు జరుగుతుంటాయని చెప్తూ నన్ను ఇచ్చేయడము, ఆఫీస్కి వచ్చి స్వయంగా నాతో మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేడు. అది కూడా ఉదయం ఈ రోజు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడము, గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి అప్పటికైనా చనిపోయాడని డాక్టర్లు చెప్పడము, అంతా ఏదో ఒక కళలాగా అనిపిస్తోంది నాకు. నేను చాలా విషయాలు మాట్లాడలేకపోతున్నాను ఈ విషయంలో, అంత బాధగా ఉంది. మరి నాగరాజు గారు, చివరిసారిగా అందశ్రీ గారు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీతో ఏం చెప్పారు? అదే నాగరాజ్, అదే అంటే కొన్ని ఇంటర్వ్యూలు చేసేటప్పుడు అంటే ఈ పీఠాధిపతులను గురూజీలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొద్దిగా పురాణాలు సాహిత్యం బాగా తెలుసుకుని వెళ్ళి ఇంకా డెప్త్కు వెళ్ళాలి, నువ్వు ఇంకా డెప్త్కు వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి. శ్రీ ఆదిపరాశక్తి ఇంటర్వ్యూ బాగుంది, కానీ ఆ కుల ప్రస్తావన అనేది నాకు కొంత ఇబ్బందికరంగా ఉండింది. పాప మా అబ్బాయి చాలా ఇబ్బంది కూడా పడ్డాడు. చాలా గొప్ప వ్యక్తి ఆ అబ్బాయి, చాలా నాలెడ్జ్ కూడా ఉంది శ్రీ ఆదిపరాశక్తికి. కానీ ఆ కుల ప్రస్తావన అనేది నన్ను కొంత బాధించిందని కూడా నాకు చెప్పడం జరిగింది. అయినా కూడా మొత్తానికి ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది, మంచి విషయాలు రాబట్టావు నువ్వు అన్నాడు. అదే ఈ దేవాలయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన చాగంటికి వెళ్దామని చెప్పారనమాట. చాగంటి చూడలేదు నేను, ఖచ్చితంగా చాగంటికి వెళ్తామని అన్నారు. శివారాచార్ల గారు చాలా ఎక్కువ శివారాచార్ల గారిని ఆయన చాలా అభిమానించారు. ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా నాతో ఒకసారి మాట్లాడారు, తర్వాత 2-3 సార్లు శివారాచార్ల గారికి ఫోన్ చేసి చాలా మంచి విషయాలు కూడా ఆయన పంచుకోవడం జరిగింది. నేను ఒక ఇంటర్వ్యూ కూడా అడిగాను, అంటే ఒక మెమరీగా ఉండిపోతుంది. అందశ్రీ లాంటి ఒక గొప్ప వ్యక్తితో నాగరాజు ఇంటర్వ్యూ ఉండిపోవాలని కోరుకున్నాను. నా డిక్షనరీలో, నా లైబ్రరీలో కావచ్చు, నా డైరీలో ఆయన పేరు ఉండాలనుకున్నాను. నేను ఆయన ఇంటర్వ్యూ ఒకటి ఉండాలనుకున్నాను, కానీ అది మిస్ అయ్యాను. నేను ఎప్పటికైనా సాధిస్తాను, ఇప్పటికీ మించిపోయింది లేదు. అందశ్రీ గారిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా ఒక అరగంట పాటైనా ఇంటర్వ్యూ చేస్తాను అని అనుకున్నాను, కానీ ఆ అవకాశం నాకు లేకుండా పోయింది ఈ రోజు. అది చాలా బాధగా ఉంది నాకు. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఇక గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే అందశ్రీ కన్నుమూశారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందశ్రీ రచించారు. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమానికి గొంతుకైన అందశ్రీ అసలు పేరొచ్చేసి అందే ఎల్లయ్య. ఇక 1961 జూలై 18న జనగాం జిల్లా రేబర్తిలో జననమైతే పొందారు. ఇక 2006లో గంగా సినిమాకైతే ఉత్తమ పాటల రచయితగా కూడా నంది అవార్డు పొందారు. చూపతరుణం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై
జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన చుపతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై